లోకంలో నా నిమిత్తం మీకు హింస వస్తుంది, కీడు వస్తుంది, దూషణలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ ఒక్కటి చెప్తున్నాను, లోకంలో మీకు ఖచ్చితంగా నిజముగా శ్రమ కలుగుతుంది. నిజమైన క్రైస్తవుడికి లోకంలో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఆయనను ఒక మాట చెప్తున్నాను, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కన్నా గొప్పవాడు అన్న విషయాన్ని మీరు మర్చిపోక విశ్వాసం గలవారమై ఆ శ్రమలను ఎదుర్కొనుటకు సిద్ధపడదాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట కూడా అంటారు, ఏంటంటే మన తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా లెక్కివ్వబడి ఉన్నాయంట. ఆయన చిత్తం లేదే మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదంట. కాబట్టి మన దేవుడు తన చిత్తం లేనిదే ఏది మనకి ఎలో చేయడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా విశ్వసించి నమ్మాల్సిందే. అయితే మనకి శ్రమలు కలుగుతున్నాయని, బాధలు కలుగుతున్నాయి, హింస కలుగుతుందని మనం పరిచర్య చేయడం మానేద్దామా? సేవ చేయడం మానేద్దామా? వాక్య పరిచర్య చేయడం మానేద్దామా? అలా చేయకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే సృష్టికి వెళ్ళి మనం సువార్తను చాటవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. మనకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు వెళ్ళండి, ప్రతి ప్లేస్లో మీరు వెళ్ళి సువార్తను చాటండి. ఒకవేళ వారు వినకపోయినట్లయితే మీ పాదధూళిని ఆ ప్రాంతంలో విడిచిపెట్టేసిరండి. నేను ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారు. వెళ్ళి నా నిమిత్తమే వాక్యాన్ని మీరు వారికి అక్కడ బోధించి నిత్య జీవానికి మార్గము, సత్యము, జీవం వేసారని మీరు చెప్పి వచ్చారు. అయినా వారు వినకపోతే వారి యొక్క గతి ఎలా ఉంటుందంటే, విమర్శ దినమందు సొదొమ గొమొర్రాల గతి కంటే దారుణంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాము. తోడేళ్ల మధ్య విడిచినట్లుగా నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. తోడేళ్ళ గుంపు ఏం చేస్తుందంటే, మొదటగా గుంపుగా ఉన్న గొర్రెల మందని భయపెడుతుంది. ఆ తర్వాత ఆ తోడేళ్లు గుంపుగా ఉన్న గొర్రెల మందని భయపెట్టి వాటిని చెదరగొడతాయి. ఆ చెదిరిపోయిన వాటిలో ఒక్కదాన్ని టార్గెట్ చేసి గొర్రెల్ని ఆ తోడేళ్లు మింగునట్లుగా చంపునట్లుగా మనం చూస్తాం అనమాట. అలాగే యేసు ప్రభువు అంటున్నారు, తోడేళ్ల మధ్య మిమ్మల్ని నేను విడిచిపెట్టి వెళ్తున్నాను. కాబట్టి పావురుల వలె పరిశుద్ధంగాను, పాముల వలె వివేకంగాను ఉండమని యేసుక్రీస్తు ప్రభువారు మనకి చెప్తున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో కుక్కల గురించి జాగ్రత్తగా అన్న మాట విషయాన్ని మనం చూస్తాం. కానీ ప్రాముఖ్యంగా ఆశ్చర్యకరంగా ఒక మాట యేసు ప్రభువారు ఏం చెప్తారంటే, మనుషులను గురించి జాగ్రత్త అని చెప్తున్నారు. ఈ మనుషులు నీతో ఉన్నట్లుగానే ఉంటారు, కానీ నిన్ను ఒక రోజు క్రీస్తు నిమిత్తమై నేను కొరడాలతో కొట్టించేవారుగాను, మహాసభలకు ఈడ్చిపోవారుగాను, ఆ నీతో ఉన్నవారే నీకు విరోధులుగా అయ్యే అవకాశం ఉందని ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి హెచ్చరిస్తున్నట్లుగా ముందుగానే మనకి దాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి పావురుల వలె పరిశుద్ధంగా ఉన్నాము, పాముల వలె వివేకముగా ఉండి క్రీస్తు సువార్తను చాటుకు మనం ముందుకు బయలుదేరుదాము.